నిన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏమొచ్చేసి ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. అసలు లైంగిక సామర్థ్యమే లేనటువంటి వాడికి అత్యాచారం చేశారని చెప్పి ఉరిశిక్ష వేసి 13 సంవత్సరాలుగా జైల్లో ఏ విధంగా నిర్బంధిస్తారు అని చెప్పి. ఆ అక్యూజ్డ్ పేరు ఏమొచ్చేసి మెహతాబ్. అతను లైంగిక సామర్థ్యం లేనటువంటి వాడంట. డాక్టర్ ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, ఇతనికి లైంగిక సామర్థ్యం జరిపేటటువంటి ఇది లేదు, ఒక అవయవం లోపం కారణంగా. అవయవం లోపం అంటే ఆ అవయవం కాదు, ఏదో మొత్తానికి సంబంధించినటువంటి లోపల ఒంట్లో ఉన్నటువంటి విషయం కారణంగా అతడికి లైంగిక చర్య జరిపేటటువంటి ఇది లేదు, కాబట్టి ఇతడైతే లైంగికంగా ఏ విధంగా పనికిరాడు అని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఒక లైంగిక సామర్థ్యం లేనటువంటి వ్యక్తికి మీరు ఏ విధంగా అత్యాచారం చేశాడని మీరు ఈ విధంగా తీర్పు ఇచ్చారు, పైగా ఉరిశిక్ష తీర్పు ఇచ్చారని చెప్పి కింద స్థాయి కోర్టులు ఏమొచ్చేసి ప్రశ్నించింది నిన్న త్రిసభ్య ధర్మాసనమైనటువంటి సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ 13 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ అత్యాచారం హత్య, మరి హత్య ఎవరు చేశారు? ఇక్కడ చాలా ఉంటాయి. 13 సంవత్సరాలు అయిపోయింది, పైగా అప్పుడు లైంగిక దాడి జరగడానికి అంటే లోపం ఉంది, లైంగిక సామర్థ్యం లేనటువంటి వ్యక్తి అంటే అది బయట డాక్టర్లకు అలా కనిపించవచ్చు, వీళ్ళు మాత్రం లైంగిక దాడి చేసినా చెయ్యొచ్చు. ఒకటి, డాక్టర్ గారు చెప్పినట్లుగానే నిజంగా సామర్థ్యం లేదు, మరి హత్య ఎవరు చేశారు? మూడోది ఏంటంటే ఖచ్చితంగా వాడికి నిజంగా సామర్థ్యం లేదు కాబట్టి ఆ సామర్థ్యం ఉందని నిరూపించుకోవడానికి నేనే అత్యాచారం చేశాను అని బయటి ప్రపంచానికి తెలియడం కోసం చంపేసి ఉంటాడు. నేను అత్యాచారం చేసి చంపేశాను అని చెప్పొచ్చు, అంటే వాడికి ఆ సామర్థ్యం ఉందని బయట ప్రపంచం తెలుసుకోవాలని. వాడి తర్వాత నెక్స్ట్ జీవితం ఏంటవుద్దో ఎవడికి తెలియదు, వాడికి అనవసరం. నేను జైలుకి వెళ్తానా వెళ్ళనా అదంత అనవసరం, వాడికి తప్పించుకుంటాను అనుకోవచ్చు. కానీ జనాలు నాలో ఆ సామర్థ్యం ఉంది అని అనుకోవాలంటే నేను ఈ పని చేయాలి అని వాడు ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడు, చంపేసి నేను అత్యాచారం చేసి చంపేశానని చెప్పినా చెప్పొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. సుప్రీంకోర్టు కేవలం పైనున్నటువంటి ఆధారాలు చూసి మాత్రమే తీర్పులు చెప్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగని నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ప్రశ్నించడం కాదు, కొన్ని లోపాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులు చాలా వరకు లోపాలతో ఉన్నాయి. మరి ఎందుకు చెప్తున్నారో తెలియదు కానీ మన సంస్కృతిని నాశనం చేసేటటువంటి తీర్పులు కూడా చెప్తున్నారు. 18 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరితోటైనా ఇష్టం ఉంటే భర్త భార్య ఎవరితోటైనా తిరగవచ్చు, దేనితోటైనా తిరగవచ్చు అని సుప్రీంకోర్టే చెప్పేస్తుంది. కాబట్టి మరి ఇలాంటి విపరీత పోకడలకి జనాలు పోకుండా ఉంటారా? ఈ తీర్పులో సుప్రీంకోర్టు చెయ్యలేదని స్పష్టంగా చెప్తుంది, అంటే డాక్టర్ సర్టిఫికేట్ చూసి. కానీ మనము చెయ్యలేదని చెప్పడానికి ఏంటి అసలు? ఇది కేవలం డాక్టర్ సర్టిఫికేట్ మాత్రమే కాదు కదా, ఆ వ్యక్తి మోటివ్ ఏంటనేది మనకు తెలియదు. కానీ హత్య జరిగింది కదా, మరి హత్యకి ఏంటి శిక్ష? హత్య ఎవడు చేశాడు? ప్రాసిక్యూషన్ వాళ్ళు సరైనటువంటి ఆధారాలు చూపించలేని కారణంగా ఈ కేసుని కొట్టివేస్తున్నామని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టులో వీళ్ళు చనిపోయిన ఎవరైతే చంపారో ఆ చంపినటువంటి వ్యక్తి ఇతను కాదని చెప్తుంది. అత్యాచారం ఇతడు చేయకపోతే చంపిన వ్యక్తి కూడా ఇతడు కాదని ఎలా చెప్తారు? అత్యాచారం చేయలేనటువంటి వాడు, లైంగిక సామర్థ్యం లేనటువంటి వాడు చంపడానికి వేలు లేదా? అడిగి చంపే ఇది ఉండదా? అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుంది, మరి వాడే చంపాడంటే సాక్ష్యాధారాలు చూపించండి అంటుంది. అంటే ఓన్లీ అత్యాచారం చేశాడని మాత్రమే సాక్ష్యాధారాలు ఉన్నాయి, కానీ డాక్టర్ సర్టిఫికేట్ ప్రకారం అత్యాచారం చేసినటువంటి సామర్థ్యం అతనికి లేదు, కాబట్టి ఇతడు నిర్దోషి అంటుంది. మరి అసలైనటువంటి దోషి ఎవడు? ఒకవేళ ఇతడే దోషి అయ్యి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇతడిని వదిలేస్తే అది ఎంత ప్రమాదకరం? ఒకవేళ నిజంగా అతడు దోషి కాదు, నిర్దోషే అనుకుందాం, అంటే ఈ 13 సంవత్సరాలు జైలు అనుభవించడానికి కారణం ఏంటి? అంటే అక్కడ కూడా కోర్టులే కదా లోపాలు ఉన్నట్లు. కోర్టుకి తీర్పులు మారుతున్నప్పుడు మరి ఈ న్యాయ వ్యవస్థలో న్యాయం ఉన్నట్టా లేనట్టా? ఎన్టీఆర్ గారి డైలాగ్ అప్పుడు ఎప్పుడో చెప్తారు, కోర్టుకి మీరు తీర్పులు మారుస్తుంటే న్యాయం ఉన్నట్టా లేనట్టా. నిజంగే కదా, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇలాంటి వాటికి పరిష్కారం కనుక్కోవాలి. ఆ సమస్యకు మాత్రమే పరిష్కారం కాదు, ఇలాంటి వాటికి మొత్తం సమస్యలు పరిష్కారం కావాలి. ఇలాంటి సమస్యలకి పరిష్కారం అవ్వడం లేదు మన దేశంలో ఎక్కడా కూడా.